కార్యదర్శి వారిని కూడా వేదిక మీద రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. అన్న సుధాకర్ మన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున నిర్మించడానికి భరత్ మన జాతీయ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం అధ్యక్షుడిగా భరత్ నియమించడం జరుగుతుంది. భరత్ పెద్ద లీడర్, అనేక రాష్ట్రాలకు సంబంధాలు ఉన్నాయి. ఆయనకు అనేక రాష్ట్రాలలో సంబంధం ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, బీహార్ రాష్ట్రాలు పర్యటించి దేశంలోని అన్ని రాష్ట్రాలు పర్యటించి అక్కడ కమిటీ వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడే ఎన్నికైనటువంటి గవ్వల భరత్ కుమార్ గారు వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఉద్యమాల వీరుడు మన ఆర్ కృష్ణన్న ఢిల్లీ నుంచి గల్లీ వరకు చేయని ఉద్యమం లేదు. ఇప్పటి వరకు మనం ఏం మాట్లాడుతున్నా 52%, 54% అని ఓన్లీ మనం చెప్తున్నామే కానీ మనం నెక్స్ట్ ఇప్పుడు అగ్రవర్ణాలకు మనకు తేడా ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ మనకంటే ఒక 500 సంవత్సరాల ముందున్నారు. ఈ 40 years ఆర్ కృష్ణన్న గారు చేసిన పోరాటాల వల్ల మనం వాళ్ళకి జస్ట్ ఒక 5-10 ఏళ్ళు దూరం ఉన్నాం అంతే. ఇంకొంచెం ఇప్పుడు మన ఇది 29 స్టేట్స్లో మన ఉన్న వాళ్ళందరూ కలిసి అన్న నేతృత్వంలో ఇప్పుడు ఏంది ఢిల్లీలో కానీ ఈడ కానీ చేసిన పోరాటాలకు మన అందరం హాజరై అతిపెద్ద ర్యాలీ కానీ ఏం చేసినా కూడా పార్లమెంట్లో ఎక్కడైనా కానీ అన్న ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇది మన అదృష్టం ఏంటంటే అన్న ఆల్రెడీ రాజ్యసభలో ఉన్నారు. ఏమున్నా కానీ ప్రధానమంత్రి గారు కూడా బీసీ గారే. ఆయనకు అన్నగారు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా ఆయన చూస్తాం చేస్తామంటారు. ఎందుకంటే ఆయన ఒక్కడే బీసీ ఉన్నారు కానీ ఆయన చుట్టూ ఎవరు బీసీ లేరు. ఆయన ఏమైనా చేద్దామనుకున్నా కానీ అందరూ అడ్డం పడుతుంటారు. ఇప్పుడు అన్న ఒకటే యుద్ధం, ఇప్పుడు యుద్ధం మొదలైంది అన్నారు. మీరందరూ యుద్ధం సిద్ధమేనా? జై బీసీ, కృష్ణ నాయకత్వం, కృష్ణ నాయకత్వం, కృష్ణ నాయకత్వం. ఇచ్చిన అవకాశానికి నేను 100% నేను ఇది ఒక పదవిలా కాకుండా ఒక బాధ్యతలో స్వీకరించి నేను అన్నకు ఎటువంటి సహకారానికి అన్ని 29 స్టేట్స్ నుంచి యువతులందరూ ఉండి సహకరిస్తారని చెప్పి ఈ సభాముఖంగా నేను అందరికీ నేను విన్నవించుకుంటాను. జై బీసీ. చట్టసభలో 50% రిజర్వేషన్లు కల్పించాలి. పార్లమెంట్ లో బీసీ బిల్లు వెంటనే ప్రవేశపెట్టాలి. పార్లమెంట్ లో బీసీ బిల్లు